హలో అండి అందరికీ. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ముక్కల పులుసు అండి. మన దగ్గర మిక్స్డ్ వెజిటబుల్స్ ఏమన్నా ఉంటాయి కదా! వాటిలతో నేనైతే పులుసు చేస్తున్నాను. దానికి ముందుగా చింతపండునైతే నానబెట్టుకుంటున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతది. ఈ పులుసుకి పప్పు మంచి కాంబినేషన్. అందుకనే పప్పుని కూడా నేను నానబెట్టుకుంటున్నాను. ఈ పులుసులో ఏంటంటే ఇవే వెజిటబుల్స్ ఉండాలి అని ఏమి ఉండదండి. ఏ వెజిటబుల్స్‌తో అయినా చేసుకోవచ్చు. నేనైతే సొరకాయ వేశాను, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో, క్యారెట్, ములక్కాయ ముక్కలు, ఇంకా దాంతో పాటు బంగాళదుంప ముక్కలు కూడా వేశాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటికి సరిపడినంత కారము, పసుపు, ఉప్పు, బెల్లం ముక్క, ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు, ఇదంతా గుజ్జు దాంట్లో వేసేసుకొని ఒక్కసారి మనం కలిపేసుకొని వీడిని స్టవ్ మీద అయితే పెట్టేసాం. మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో చూసుకుంటూ బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఈ కూరకి హైలైట్ తాలింపేనండి. ఇప్పుడు మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని ఎల్లుల్లిపాయలు, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకొని వేయించుకోండి. ఆ తర్వాత కూరలో కలిపేయడమే. అంతేనండి, రెడీ. మన పులుసు అయితే రెడీ అయిపోయింది. చివరిలో ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సెట్ చేసుకొని కట్టేసుకోండి. ఈ కూరని బాగా ఆరనివ్వాలి. ఈలోపు నేను అన్నము ఇంకా పప్పు నేనైతే ఇన్‌స్టాపాట్‌లో పెట్టాను. డిఫాల్ట్‌గా నాకు ఎంత టైం వస్తే అంత పెట్టేస్తాను. సో 2 ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా 2 అయిపోయినాయి. మీరెంతమంది ముద్దపప్పుని ఇలా పసుపు, ఉప్పు, ఇంగువతో కలుపుతారు? నేనైతే ఇలాగే కలుపుతానండి. టేస్ట్ కూడా చాలా బావుంటది. పచ్చడికైనా, ఈ పులుసు కూరకైనా. తప్పకుండా చేసుకోండి.